జయలలిత మరణంపై 10 ప్రశ్నలు వెంటాడుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖుల్లోనూ అనుమానాలు అలానే మిగిలిపోయాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాక దేశ రాజకీయాలనే ప్రభావితం చేయగల ఓ పార్టీ అధినేత 75 రోజుల పాటు చికిత్స తీసుకుంటే హెల్త్ బులెటిన్స్ విడుదల చేయడం మినహా ఒక్క ఫోటో గానీ విజువల్ కానీ విడుదల చేయకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. అమ్మ అభిమానుల్లో నెలకొన్న అనుమానాలనే సినీ నటి గౌతమి కూడా లేవనెత్తారు. జయ మృతిపై అనేక అనుమానాలున్నాయన్న గౌతమి అసలేం జరిగిందో విచారణ జరిపించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ముఖ్యంగా జయలలిత 2.5 నెలలు ఆసుపత్రిలో ఉంటే అన్ని రోజులు ఎందుకు గోప్యత పాటించారంటూ ప్రశ్నించారు. అలాగే ఏ అధికారంతో జయను కలవకూడదంటూ ఆంక్షలు విధించారో తేల్చాలని మోదీని కోరారు. జయ చికిత్సకు సంబంధించి ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు, అసలు అపోలోలో ఏం జరిగిందో ప్రజల ముందు పెట్టాలని కోరారు. జయ మృతిపై ప్రజలకు అనేక సందేహాలున్నాయని వాటన్నింటినీ నివృత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. జయలలిత మృతిపై ముఖ్యంగా 10 ప్రశ్నలు లేవనెత్తుతున్న అభిమానులు వాటన్నింటికీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జయకు స్లో పాయిజన్ ఇచ్చారనే ప్రచారం, అనుమానాలు ఎప్పటినుంచో ఉన్నాయి. కేవలం జ్వరం, డీహైడ్రేషనే అయితే అన్ని రోజులు చికిత్స ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే తన ఫోటోను ప్రజలకు విడుదల చేయాలని జయలలిత ఆదేశించారని, కానీ ఆమె నెచ్చెలి శశికళ అడ్డుకున్నారని అంటున్నారు. శశికళ సూచన మేరకే అపోలో యాజమాన్యం ఫోటోలు విడుదల చేయలేదన్న వార్తలతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆసుపత్రిలో అసలేం జరిగిందో చెప్పాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బులెటిన్ విశేషాలు నెక్స్ట్ జీవన్ రేఖ ప్రసారం